सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी भारतीय संस्कृति की गो संतति मूलधनम अन्नि पुराणालु तेलिपे गोमात गोप्पदनम जगतिलोन गोमातदि प्रथम स्थानम अनि चाटेनु तिरुमल तिरुपति देवस्थानम జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేల్పు వైతివే గోమాత सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం गोवे दिक्कने नेटि शास्त्र विज्ञानम गोवुकु मृक्केरा प्रति शास्त्रं वेदं गोधूलिनि देवतले धरिंచెదరురా गोशक्तिनि ओंकारमे कीर्तिंచునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేల్పు వైతివే గోమాత జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత
पृच्छामि हरेश्वस्तु मगिन्द्रेन्धानास्तरवं पुरेम यन्नमन्तां परिशश्चतस्वस्वयाध्यक्षेण मृदनादियेम कुतः पुरस्ते विशाचित्तं प्रबुधा विनेशतो नामरूपाभ्यां याने सर्वमङ्गलं संस्मरणात्मं सर्वतो जयमङ्गलम् सामस्तेहान्यस्तेहां गुणस्तेहां लोकाभिरामो श्रीरामं भूय भूय नमाम्यहम् అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆచమనం చేసుకోవాలి. చేతులకు నీళ్ళు వేసుకోవాలి, చేయి కడుక్కోవాలి, 3 సార్లు తాగాలి, 4వసారి చేయి కడుక్కోవాలి. అలా ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆచమనం చేయండి. హస్తం వృక్షాణ్య ఓం కేశవాయ స్వాహ ధర్మవత్యాజమ్య ఓం కేశవాయ నమః ఓం మాధవాయ నమః ఓం విష్ణవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం రంగరజనాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం నారసింహాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. దుర్గావతి నామధేయస్య రామసుబ్రహ్మణ్యం నామధేయస్య దివ్యశ్రీ నామధేయ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్య అర్థ ఫల సిద్ధ్యర్థం ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థిత తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యాదో నిర్విఘ్నేన పరిశ్రమ అవాప్తి అర్థం శ్రీ మహా గణపతి పూజాం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అహం కరిష్యే. మా చేతిలో నీళ్ళు వేసుకుని అక్షతలు నేను విడిచిపెట్టండి. ఇప్పుడు ఈ ఇద్దరు దంపతులు ఇక్కడ ముందు కార్యక్రమం చేపిస్తూ ఉంటారు. తర్వాత అక్కడ హోమం చేసుకొని కళ్యాణానికి వెళ్తాము. పూజ అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా పూజ. ఈ తమలపాకుతో ఇక గణపతిని పట్టుకోండి. అసలే దేవర రస్మాద రక్షపర అసలే దేవర రస్మాద రక్షపర ప్రాణమేధే మళ్ళీ నీళ్లు చల్లండి. స్నానాందే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నిదానంగా లేవండి. ఆ కలశం ముందు ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు గణపతి ముందున్న పండ్ల మీద నీళ్లు చల్లండి. చుట్టూ నీళ్లు తిప్పండి. అమృతమస్తు అమృతమస్తరణమదే స్వాహ. పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ.
ఆచమనీయం సమర్పయామి గణపతికి చూపెట్టండి దివ్య రక్షాం ధారయామి నాకివ్వండి హారతి కళ్ళకద్దుకోండి జయ బలో గణేష్ మహారాజ్ కి అందరూ భగవాన్ కి మోదన భగవాన్ కి ఇప్పుడు అక్షతలు పూజ చేసుకోవడం వినాయకం చేసుకోండి. ఈ రోజు నుంచి ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ విధమైన ఆటంకం లేకుండా మీ దయ వలన ముందుకు వెళ్ళాలి గణపతి అని చెప్పి దండం పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి మీద వేయండి. అభీష్ట ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. నమస్కారమే. అక్షతలు పూజ తీసుకోండి. చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే. ఓం చంద్రాయ నమః. గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారామి. మళ్ళీ తీసుకోండి. గురుగ్రహానికి నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరు కూడా. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చ చారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి సంతాన పీడోప శాంతయే. ఓం గురవే నమః. నేను చేసే వ్యాపారమైన ఉద్యోగమైన దినదినాభివృద్ధి చెందాలి అని చెప్పి దండం పెట్టుకోండి. ఓం భోర్భవస్వః. అక్కడ ఎల్లో కలర్ జాకెట్ పీస్ మీద ఉత్తర దిగ్భాగే నమస్కారామి. మరలా శుక్రుడికి దండం పెట్టి మెలిసి ఉండాలని చెప్పి శుక్రుడికి దండం పెట్టుకోండి. ఓం భోర్భవస్వః. అక్కడ ముందు మధ్యలో వేయండి. లైన్గా అక్కడ వెనక పింక్ కలర్ జాకెట్ పీస్ మీద శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ తీసుకోండి. శని గ్రహానికి నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాం చ కారయే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడో పెట్టుకోండి. ఓం భోర్భవస్వః. అక్కడ నువ్వుల దాని మీద వేయండమ్మా. పశ్చిమ దిగ్భాగే గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారామి. మళ్ళీ తీసుకోండి. రాహుగ్రహానికి నమస్కారం చేసుకోండి పెట్టుకోండి. ఓం భోర్భవస్వః. సూర్యగ్రహస్య ఇటు మూలకు వేయండి. రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారామి. మళ్ళీ తీసుకోండి. పార్వతీ పరమేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. మరలా తీసుకోండి. అందరూ కూడా సుదర్శనుడికి నమస్కారం చేసుకోండి. ఓం సుదర్శనాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి. అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకోండి. మనం గో కళ్యాణం చేసుకుంటున్నాం. ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారామి.
అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావతు మమ పూజ రసానుకం తావత్వం ప్రీతి భావేన మయా నిర్మిత కలశేస్మిన్ సన్నిధిం కురు. మీరు ఎవరికి దండం పెట్టుకొని మా పూజ అయ్యేంత వరకు అక్కడ కలశానికి తీసుకుంటామా? మా పూజ అయ్యేంత వరకు ఇక్కడే మండపంలో ఉండండి అని చెప్పి దండం పెట్టుకోండి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త ఇక్కడ ఇవ్వండి. అందరూ కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. దీపందర్శయామి. నైవేద్యం ఈ చెంబు తీసుకోండి. ఇక్కడ నుంచి అన్ని పండ్ల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి రౌండ్ గా నీటికి నీళ్లు తిప్పండి. సత్యం వర్తేన వరిహింజామి అమృతమస్తో అమృతమస్తరణవదే స్వాహ. ఆవాహిత సకల దేవతాభ్యో నమః. కళ్ళు మూసుకొని 5 సార్లు చేయి చూపెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఆ చెంబు కింద పెట్టేసేయండి. ఇది తీసుకోండి. అన్నిటి కూడా ఇవ్వండి. హారతి కళ్ళకు అందుకోండి. సుదర్శన భగవానుడికి అందరూ 2 చేతులతోని హారతి కళ్ళకు అందుకోండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఇక్కడ అక్షతలు ఉంటాయి. అందరూ కూడా అక్షతలు చేతిలో పట్టుకోండి. ఇలా 3 చుట్లు తిరిగండి. అయ్యా యాని కార్య పాపాని జన్మాంతర కృతార్జ దాని దాని ప్రణశ్చన్నే ప్రదక్షిణం పదే పదే పాపోహం భావకర్మ హంభావాత్మా భవకంభవ దాహిమాన్ ప్రజాదే వచరణాగతవత్సల. అందరూ కూడా చెప్పాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష జగదీశ్వర. దేవుళ్ళకి దండం పెట్టుకొని మాకు తోచిన విధంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలుచుకున్నాము. మా పూజ అయ్యేంత వరకు ఈ మండపంలో ఇక్కడే ఉండేసి మమ్మల్ని కాపాడండి. మేము ఈ రోజు చేసుకున్న పూజా ఫలితాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అవరాధపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మొట్టమొదట వీరిద్దరు అక్కడ కలశం దగ్గర వేసి హోమం దగ్గరికి వెళ్తారు. మీరందరూ కూడా దంపతులుగా ఉన్న వాళ్ళు దంపతులుగా రావాలి. అక్కడ కలశం దగ్గర అక్షతలు వేయాలి. ఒకరి తర్వాత ఒకరు వస్తే నీట్గా Thank you.
ఇలా పంచ కట్టుకున్న వాళ్ళు మాత్రమే అర్హత. అందరు కూడా ఇలా రౌండ్గా కూర్చోండి. తర్వాత ఆడవాళ్ళు చేసుకుంటాం. పక్కన పెట్టేసి ఒక్క బేషన్ తీసుకో, అందరికి ఒక దాంట్లో పోసేసి ఆ బేషన్ ఉంది కదా యజమానస్య పూర్వ సంకల్పానుసారేణ గణపతి లక్ష్మీ గణపతి సుదర్శన మృత్యుంజయ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి హవనే వినియోగం. మొదట గణపతి హోమం ఉంటుంది. అందరూ కూడా గణేశాయ నమః అనుకుంటూ గణపతికి నమస్కారం. సందర్భంగా మొట్టమొదటి హోమాన్ని స్వాహా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మస్పదాన శ్రవణోజభస్య స్వాహా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మస్పదాన శ్రవణోజభస్య స్వాహా గణపతికి నమస్కారం చేసుకోండి. ఈ రోజు నుంచి ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఏ విధమైన ఆటంకం లేకుండా మీ దయ వలన ముందుకు వెళ్ళాలి గణపతి అని చెప్పి దండం పెట్టుకోండి. అస్య విధమానస్య సంపూర్ణమః గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటి నుంచి లక్ష్మీ గణపతి యొక్క హోమం ఉంటుంది. అందరూ కూడా మనస్సులో లక్ష్మీ గణేశాయ నమః అంటూ స్వాహ అన్నప్పుడు నిదానంగా ఈ 3 వేల ద్వారా హవనాన్ని చేస్తూ ఉండండి. ఓం శ్రీం స్వాహ లక్ష్మీ గణపతయ ఇదం నమః. శ్రీం హ్రీం స్వాహ లక్ష్మీ శ్రీం హ్రీం క్లీం గ్లౌం నం గణపతయ సర్వజనమయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయ సర్వజనమే వరమాయ స్వాహ స్వాహ. సమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయ సర్వజనమే వరమాయ స్వాహ స్వాహ. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయ నమః స్వాహా.
स्वाहा नमो नीलग्रीवाय श्रीगन्धाय स्वाहा नमो वीरष्टवाय वेदवरे स्वाहा नमो हस्वाय नमामनाय स्वाहा नमो रुद्धाय नन्दध्वरे स्वाहा అందరూ కూడా సుదర్శనుడికి నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఇదం భవనీయ ద్రవ్యం యక్ష్యమానః లక్ష్మీ సుదర్శన ఇదం నమః. తెలిసి గాని తెలియక గాని ఎటువంటి శత్రువులున్నా తొలగిపోవాలి, మంచిగా ఉండాలని చెప్పి దండం పెట్టుకోండి. సుదర్శన అనుగ్రహ ప్రధాన సిద్ధిరస్తు తథాస్తు. నవగ్రహాయ నమః వేయాలి. ఓం ఐదువే విశ్వదస్సో మరుష్ణియో కూర్చోడమ్మ పర్వాలేదు. ఓం అగ్నిరమూర్ధార పినత్వనే ప్రతిష్ఠాదా స్వాహా. చేదం నరవందనేన మేనో వరయాన స్వాహా. ఓం భవస్సు వస్త్రయం భయం వినామహే బంధం పుష్య
అందరూ కూడా మృత్యుంజయుడికి నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఇదం కమనీయ ద్రవ్యం తత్తతో దేవత ఇదం నమః. ఈ దేవుళ్ళకి నమస్కారం చేసుకోండి. చెప్పండి. హోమ సాత్పుణ్యత సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం కరిష్యే. ఊటని ప్లేట్లో పెట్టేసుకోండి. అమ్మ అందరు లేచి నిలబడాలి. పూర్ణాహుతికి తర్వాత దండం పెట్టుకోవచ్చు. సుబ్రహ్మణ్యం నువ్వు అంటే అయ్యా అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. చప్పట్లు కొట్టండి అందరూ. చేతులు పెట్టండి. అందరూ కూడా చెప్పాలి. స్వస్తి శ్రద్ధ మేధ యశః ప్రజ్ఞ విద్య బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం అవ్యవహన శ్రియం దేహి మే అవ్యవహన ఓం నమః ఇతి మమ సర్వ అరిష్ట శాంతిరస్తు లోక సమస్త సుఖినో భవంతు. నమస్కారం చేసుకోండి. పరమేశ్వరుడికి సుదర్శనుడికి అగ్నిదేవుడికి ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారోమి. తర్వాత కేవలం ఫస్ట్ హోమానికి కూర్చున్నారు కదా దంపతులు, వాళ్ళు వీళ్ళు దీని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసి పేలాలు ఉంటాయి అక్కడక్కడ, అందరు కొంచెం వేసి దండం పెట్టుకొని అక్కడ
అదేవిధంగా ఈ రోజున మన అన్నదాన సత్ర సమక్షంలో పార్వతీ పరమేశ్వరుని నమస్కారం చేస్తూ గో కళ్యాణాన్ని ప్రారంభం చేస్తున్నాము. మరి ఇక్కడ అమ్మాయి తరపు వారు, అక్కడ అబ్బాయి తరపు వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపంలోకి విచ్చేశారు. కళ్యాణంలో మొట్టమొదటి ఘట్టం పరిచయ వేదిక. అమ్మాయి వాళ్ళు లేచి అబ్బాయి వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చో చెప్పారో అమ్మాయిని తీసుకొని వస్తారు వేదిక మీదకి. కాబట్టి మీరు అమ్మాయి తరపు 2 జంటలు లేవాలండి. వాళ్ళని రిక్వెస్ట్గా రమ్మని చెప్పాలి మన కళ్యాణ మండపంలో. వాళ్ళందరూ కూడా విడిది గృహంలో ఉన్నారు, వారందరినీ కూడా ఇక్కడికి పిలవాలి. సుమంగళీరిజం మధురిమాం సమీరవశ్యదా అయ్యా ఇంకొకరు తీసుకొని అందరికి బొట్టు పెట్టాలండి. తీసుకొని పంచపాలు తీసుకొని కావాలండి. ఆడవాళ్ళు పెట్టమని అందరికి బొట్టు పెట్టారా? మొట్టమొదట గణపతి పూజ ఉంటుంది. గణపతి పూజ కాగానే వర పూజ, మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఎవరు కూడా మాట్లాడకుండా ఎంత నిశ్శబ్దంగా ఉంటే మేము చెప్పే మంత్రం మీకు అంత మంచిగా వినిపిస్తుంది. ఏదో మేము ఎక్కడికి వచ్చాము అనుకోకుండా ఇదే కళ్యాణ మండపము. మరి ఎక్కడైతే గో కళ్యాణం జరుగుతుందో 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ఆవులో ఉంటారంట. ఆ ఆవులో ఉన్నందు కారణం చేత ఆ 33 కోట్ల మంది దేవతలు కూడా అక్కడికి వచ్చేస్తారు. మరొక్కసారి 33 కోట్ల మంది దేవతలకు పూజ చేస్తే ఎంతో విశేషం జరుగుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఉండాలి. అందరూ కళ్ళు మూసుకోండి. ఆ గణపతి రూపాన్ని మనసులో దండం పెట్టుకుంటూ ఉండండి. ఓం గణానాన్వా గణపతి గోహవామహే కవిం కవీనాముపమశ్రవస్తు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభస్సీద సాదనో గణాదేవి సరస్వతి వాజభిర్వాజనేవతు శ్రీమహాసరస్వత్యై నమః. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా 2 చేతులు జోడించండి. మొట్టమొదట మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మాతాపితృ సంబంధైవో నదైవం విదమర్చనే సర్వతీర్థఫలజ్ఞేయౌ మాతృవందనతాం స్మృతా. తర్వాత మీకు విద్యాభ్యాసం చేసిన గురువు గారికి నమస్కారం చేయండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తర్వాత మన ముందు ఉన్న ప్రత్యక్షంగా ఉన్న గోదేవతకి వృషభేశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. గవామంగేషు తిష్టంతే భవనాని చతుర్దశ. తస్మాత్ శివం మే స్యాదశాంతో ప్రయచ్చమే. అందరి దగ్గర కూడా గ్లాసులో నీళ్ళు ఉన్నాయి కదమ్మా. దంపతులు కూర్చున్న వాళ్ళు ఆచమనం. మొట్టమొదట నారసింహాయ నమః, జనార్దనాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణవర బ్రహ్మణే నమో నమః. అందరూ కూడా 2 చేతులతోని భూమిని తాకి నమస్కారం చేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః విరోధేన. తర్వాత కుడి చేతిని ముక్కు పట్టుకోండి. ప్రాణాయామం చేస్తూ ఉండండి. అందరూ కూడా ప్రాణాయామం అంటే
ఒక రంధ్రం ద్వారా శ్వాసను తీసుకోవాలి, బంధించాలి, మరొక రంధ్రం ద్వారా విడిచిపెట్టాలి. అట్లా 3 సార్లు ప్రాణాయామం చేయండి అందరు కూడా. ఓం భూః ఓం స్వః ఓం జనః ఆగో సత్యం అందరూ కూడా విడిచిపెట్టండి. చేయి కడుక్కోండి ఒకసారి. అందరూ మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలయుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే ఏడాదక్షిణాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే అన్నపూర్ణాదేవి సత్ర ప్రాంగణే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధో అస్మిన్ వర్తమానం యమహారీకదాంధ్రమానేన ప్రభవాదిషష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే కృష్ణపక్షే అద్యాః ఏకాదశ్యాం వాసరః వాసరస్తో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం श्रीराममुद्रावधस्य राकेशनावधस्य रामलक्ष्मीनावधत्याः सह कुटुम्बानां श्रीकुलगोत्रभस्य प्रकाशमन्त्रावधत्याः रविकुमारनावधस्य गायत्रीनावधत्याः सुरेन्द्रनावधस्य मीनाक्षीनावधत्याः वरुणकुमारनावधस्य अरुणकुमारनावधस्य अर्जुननावधस्य विकारनावधस्य सह वसुन्धरेनावधत्या वैष्णवनावधत्याः सह कुटुम्बानां राममोहनावधस्य सुमलतानावधत्याः लोहिताश्रीनावधत्याः लिहितानावधत्याः रमेशचन्द्रकलानावधत्याः सह कुटुम्बानां श्रावणीनावधत्याः व्यासनावधस्य सह कुटुम्बानां श्रीवत्सगोत्रभस्य रघुरामकुमारनावधस्य स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सिद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम आध्यात्मिक आधिभूत राशि वशात् रामराशि वशात् जन्मांश रामांश वशात् सर्वग्रह सर्व गुणबाधा प्रतिबाधा सर्वबाधा निवारण क्षिप्रमेव ओम गणानां त्वा गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्तमो श्रीमहागणाधिपतये नमः प्रार्थनापूर्वक नमस्कारां समर्पयामि श्रीमहागणाधिपतये नमः ध्यानं समर्पयामि श्रीमहागणाधिपतये नमः आवाहयामि नवरत्न हेमसिंहासनार्थक्षतान् समर्पयामि श्रीमहागणाधिपतये नमः पादयोः
पाद्यं समर्पयामि हस्तयोर्घ्यं समर्पयामि मुखशुद्धि आचमने क्षयाय जिन्मधा महागणाधिपतये नमः అబ్బాయి తరపు వాళ్ళు ఒక ఇద్దరు లేచి మీ అబ్బాయిని రెడీ చేయాలి బొట్టు పెట్టేసి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అక్కడి నుంచి పెట్టండి పర్వాలేదు తీసుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టండి నుదుటిన పెట్టాలి అక్కడ పైన పెట్టాలి తోక దగ్గర పెట్టాలి జాగ్రత్తగా పెట్టండి ఒకరు పెట్టండి ఒకరు చేపట్టండి కేవలం ఒక ఇద్దరు జంటలు మాత్రమే అబ్బాయిని రెడీ చేస్తున్నారు ఇంకా అబ్బాయి రాలే పెళ్లి కుమారుడు రూమ్ లో రెడీ అవుతున్నాడు రెడీ భజంత్రి వాళ్ళు ఒక చిన్న కీర్తన వాయించాలి గణపతిది ఉంటే గణపతి లేదా మీ వీలు మీకు ఏదో వస్తుంది సార్ ఇలా తిరగండి సార్ ఇచ్చేది తిరగండి నా సైడ్ తిరగండి లోనికి వెళ్ళండి లోనికి ఫస్ట్ అబ్బాయి సిద్ధమైనాక దాన్ని బట్టి అమ్మాయి తయారు సార్ కొంచెం బ్యాక్ ఓకే ఓకే పూలహారాలు వచ్చాయి భజంత్రి నానా అందరూ కూడా రెండు చేతులతోని హారతి కళ్ళకు అద్దుకోవాలి జై గట్టిగా అందరూ దండం పెట్టుకొని చెప్పండి కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వ రోజు నుంచి మేమే పనులు ప్రారంభం చేసినా ఏ విధమైన ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళాలి గణపతి అని చెప్పి దండం పెట్టుకోండి శ్రీ మహాగణాధిపతయే నమః అభీషు పుణ్యాహవాచనం అనే కార్యక్రమం జరుగుతుంది అబ్బాయి తరపు వాళ్ళందరూ కూడా అందరూ కూడా నమస్కారం చేసుకోండి అందరూ కూడా చెప్పాలి మహ్యం సహా కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజన నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఓం వృద్ధిం భవంతో బ్రువంతో అందరూ కూడా ఆ అమ్మవారికి స్వామివారికి నమస్కారం చేసుకోండి తద్యదా వృద్ధి సమృద్ధి వామదక్షిణ హస్తాభ్య దక్షిణోత్తర కలజౌ జుగమద్ గృహీత్వా తాభ్యాంధారాధయో ప్రాక్కలశే నిషిద్ధరే స్వస్తి పుణ్యాః వాసన సమృద్ధిరస్తు యజమానస్య మీరందరూ కూడా మీ మనస్సులో మీ గోత్రం చెప్పుకోండి అమ్మా గోత్రం గోత్రాభివృద్ధిరస్తు తర్వాత మీ ఇంటి పేరు చెప్పుకోండి వంశం వంశాభివృద్ధిరస్తు శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు శుభగో శుభమస్తు పునర్విగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వతం వదస్తు ఇష్టం వదస్తు సుజీవోహం యేదే మార్జనం కృత్
కళ్యాణానికి వచ్చారు, మా మీద దృష్టి మాత్రం లేదు, వీళ్ళంతా వీళ్ళే మాట్లాడుకుంటున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు అనుకుంటారు వాళ్ళు. అలా కాకుండా భక్తిపూర్వకంగా మనం కళ్యాణాన్ని చేయాలి. ఇప్పుడు కళ్యాణంలో మొట్టమొదట వాచనం అంటే ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో 4 మంత్రాలని ఆవాహన చేసుకొని మీ అందరి మీద కూడా ఆ నీళ్లు ప్రోక్షణ చేశారు. ఎందుకోసం అంటే ఒక దేవతా కళ్యాణం, ఆ నీళ్లు చల్లడంతోనే మన శరీరం మొత్తం కూడా శుద్ధి అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఎవరెవరైతే కంకణాలు కట్టుకున్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ దగ్గర కంకణాలు వస్తాయి. భార్యకు భర్త, భర్తకు భార్య కంకణాలు కట్టుకోండి. నేను ఇక్కడ దానవేంద్రో మహాబలః రక్షాధారణ ముహూర్తః. మీరు కూడా కంకణం కట్టుకోకపోతే కట్టుకొని ఇస్తారు. రక్షాబంధన ముహూర్తః శుభముహూర్తోస్తు. అమ్మాయి వాళ్ళు చెప్పాలి ఏంటి నాన్న, మీరు బొట్లు పెట్టారుగా ఇప్పుడు. అక్కడ కుర్చీలో చూడండి, అమ్మవారి వెనకాల ఉన్నాము. ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు ఒక 2 జంటలు వచ్చేసి అబ్బాయి కాళ్ళు కడుగుతారు. అంటే మన పెళ్లిలో ఏ విధంగా అయితే అబ్బాయి కాళ్ళు కడుగుతారు, అబ్బాయి కూడా సిద్ధంగా ఉన్నాడు. లక్ష్మిని మీకు పంపిస్తున్నాం, జాగ్రత్తగా చూసుకోండి. ఫోన్లో 10 మంది ఉన్నారు. మీ ఫోన్లో ఉన్న ఆడపిల్లల గురించి ఎవరు అడగట్లేదు. మీరు అమ్మాయి తరపున ఒక చైన్ పెట్టమని చెప్పండి అబ్బాయికి. వాళ్ళు అమ్మాయికి వడ్డానం కావాలి, నల్ల పూసల దండ, వడ్డానం తీసి పెట్టేశారా? బట్టలు తీసుకుని వస్తే అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తాం. ఓం నమో నమో దుపరకానికి నమస్కారం చేసుకోండి. స్వామివారికి సమర్పిస్తున్నాము. చేసుకోండి. ఈ యజ్ఞోపవీతం లోపలికి గాయత్రి అమ్మవారిని పిలిచినట్టుగా అందరూ కూడా గాయత్రి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఓం ముక్తామిత్రమహేమలీన ధవలచ్ఛాయేన ముఖయేస్త్రేక్షణే యుక్తామిందునిబద్ధరత్నమగుడాం దత్వార్థవర్ణాత్మికా గాయత్రీం వరదాభయాం కుశగదా శుభ్రంగదాలంగదా శంఖోజక్రమదారవిందయుగలం హస్తేర్మహేంద్రీం భజే. అందరూ కూడా చెప్పాలి యజ్ఞోప, గట్టిగా చెప్పాలి యజ్ఞోప, గీతం పరమం పవిత్రం
पवित्रं प्रजापते यतो सहजं पुरस्तात् आयुष्यम् अग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः। యజ్ఞోపవీతానికి నమస్కారం చేయండి. భజంత్రి మేళంతో యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ఎవరైనా కట్నాలు అంటే మొట్టమొదట ఏం చేస్తామంటే అబ్బాయికి ఉంగరం పెడతాం పెళ్లిలో. అదేవిధంగా మీరు ఏమైనా పెట్టేవాళ్ళు వెండి ఆభరణాలు కానీ బంగారు ఆభరణాలు కానీ తీసుకుని వస్తే ఇక్కడ సమర్పించేయాలి, స్వామివారికి సమర్పిస్తారు. ఈ కడియాలు ఎవరు తెచ్చారండి? మగ పెళ్లి వారే తెచ్చుకున్నారా? అందరు కూడా వీడికి నమస్కారం చేయండి. దుర్గావతి గారు వాళ్ళ అబ్బాయి పేరండి వెంకట సుబ్రహ్మణ్యం గారు కళ్యాణ సందర్భంగా వెండి ఆభరణాలు. అందరూ కూడా నమస్కారం చేయండి. భజంత్రి గట్టి మేళం వాయించలానా? అలకలేదా? ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి సంబంధించిన ఉపచారాలు చేసాం. బట్టలు తెచ్చిన వాళ్ళందరూ బట్టలు తీసుకొని రావాలి, బట్టలు సమర్పించాలి. ఇక్కడే కూర్చుంటారు. నాన్న పాట వాయించానా? భజంత్రి బాజా గురుగారు కొంచెం సైడ్ ఇస్తావా? అందరు మళ్ళీ కూర్చోవాలి ప్లీజ్. కుడి చేతిలో దేవరా ఫోటోలు అన్ని తర్వాత దిగచ్చమ్మా. అమ్మ మీరు వేసిన వాళ్ళు రండి, అందరు కూర్చోండి. కన్యాదానం ప్రారంభం అవుతుంది. కూర్చోవాలి, అందరు కూర్చోవాలి ప్లీజ్. రావాలి స్పీడ్గా. వాళ్ళందరూ కూర్చోవాలి ఇందాకలాగానే. ఇక్కడ ఎక్కడో ఎత్తుకుతున్నా, ఇక్కడ ఉన్నా అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎలా అనుకుంటావు? మళ్ళీ సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ జన్మ
अभ्यासाति जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं मध्ये वर्तिनिकाले बाल्य यौवन कौमार वृद्धत्वेषु जाग्रतो दश पूर्वेश दश अपरेश मतो वंशान मातृ वंशान शाश्वत परब्रह्म लोक नित्य निवास सिद्ध्यर्थं सालंकृत सहिरण्य उदकपूर्वकं कन्यादानं अहं करिष्ये। మీరందరూ కూడా గంగా వాలుకాభి సప్త ఋషి మండల పర్యంతం అంటే ఇక్కడి నుంచి మన పైన 7 లోకాలు ఉంటాయి. 7 లోకాల వరకు ధాన్య రాశి అంటే ఒక ఒట్ల గింజని ఒక్కొక్కటిగా వేసుకుంటూ అంత పైకి ఎన్ని సంవత్సరాలు అయితే పడుతుందో అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉండాలి. తర్వాత ఒకవేళ అది అయిపోయింది అనుకోండి, తిలై సూర్యమండల పర్యంతం ఇక్కడి నుంచి సూర్యమండలం ఎంతైతే దూరం ఉంటుందో ఒక్కొక్క నువ్వు గింజ ప్రతిరోజు వేస్తే పైకి చేరడానికి ఎన్ని సంవత్సరాలు అయితే పడుతుందో అన్ని సంవత్సరాలు వారు స్వర్గలోకంలో ఉండాలి అని చెప్పేసి కన్యాదాన సంకల్పం చేస్తున్నారు. ఏం చేస్తారంటే నిదానంగా ఇక్కడ సైడ్ ఒక జంట లేవాలి, అక్కడ సైడ్ ఒక జంట లేవాలి, ఇక్కడికి రావాలి. అక్కడ షటగోపురం ఉంటుంది, షటగోపురం మీద 2 ఉద్దరేణులు పెడతాం, 3 సార్లు ఇలా నీళ్లు వేయాలి, మళ్ళీ కూర్చోవాలి. అట్లా నిదానంగా ఒకరి తర్వాత ఒకరు అందరికీ ఛాన్స్ ఇద్దాము. ఇక్కడికి ఎవరు రాకూడదు, ఇక్కడే ఉంటుంది కన్యాదానము. ఆ షటగోపురం మీద ధార వేసేటప్పుడు యథాశక్తి దక్షిణ అంటే కన్యాదానం చేసేటప్పుడు ఏంటంటే ఉట్టిగా తీసుకోకూడదు, ఉట్టిగా ఇవ్వకూడదు. మరి పూర్వకాలంలో ఏం చేసేవారంటే గోదానమని, భూదానమని, హిరణ్యదానమని, సువర్ణదానం అని చెప్పి అట్లా అమ్మాయితోని 16 దానాలు ఇచ్చి వెళ్ళేవారు. మరి ఈ కాలంలో 16 దానాల్లో ఏ దానం చేయాలన్నా మస్తు డబ్బు. గజం ఇవ్వాలన్నా 50,000 రూపాయలు ఉంటుంది, ఒక తులం బంగారం పెట్టాలన్నా 1,00,000 రూపాయలు ఉంటుంది. అలా కాబట్టి అలా కాకుండా మీరు యథాశక్తి దక్షిణ తాంబూలం అంటే తాంబూలం ఒక దక్షిణ పెట్టేసి ఇలా 3 సార్లు వేసేసి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. అయ్యా ఎంత పెట్టాలంటే మీ శక్తి, 100 రూపాయలు ఉన్న వాళ్ళు 100, 1000 ఉన్న వాళ్ళు 1000, 1,00,000 ఉన్న వాళ్ళు 1,00,000. మీరు ఎంతైనా పెట్టచ్చు. అందరూ కూడా మేము సంకల్పం చెప్తూ ఉంటాము, ఎవరు మాట్లాడకుండా నిదానంగా డబ్బులు పెట్టేసి నీళ్ళు వేసి కూర్చోండి. మేడం మేడం అది లోపల జరిగాను సార్, లోపల జరిగాను, ఇంకా జరిగాను ఇప్పుడే వేసాను. వేయండి సార్, ఒకరితో ఒకరు వస్తే బాగుంటుంది కదా, ఎందుకలా కొంచెం జరిగాను, కొంచెం లోపల జరిగాను, ప్లేస్ ఉంది కదా జరిగాను కొంచెం. సార్ 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 అట్టెళ్ళండి మేడం, ముందు కూర్చోండి.
ఓన్లీ దంపతులు మాత్రమే కాదు, పెళ్లి కావాల్సిన పిల్లలుంటే వేయొచ్చు, పెద్దవాళ్ళు వేయొచ్చు, చదువుకునే వాళ్ళు వేయచ్చు, అందరూ కూడా వేసి దండం చదువుకోవాల్సింది చదువుకోవాలంట బీటెక్ ద్రావిడ కర్ణాటక మరాఠమాండ్య మీరు వేసిన వాళ్ళు మళ్ళీ ఎవరిస్తారు కూర్చోవాలండి. మీరందరూ అయిపోయారా? అందరు కూర్చోవాలి అయిపోతే. అందరు కూడా అమ్మవారిని స్వామివారికి మంత్రపూర్వకంగా 16 దానాలతోని అప్పచెప్పారు. మరి కన్యాదానం యొక్క ఫలితం ఏ విధంగా వారిని విడిచిపెట్టి స్థలం మొత్తం నాదే అని చెప్పడం. మరి ఈ కాలంలో పక్క ఫ్లాట్ వాళ్ళు ఒక జెండా బాత్తేనే ఒప్పుకోరు. రాజసూయం అంటే ఈ ప్రపంచానికి మొత్తం నేనే రాజునంటే ఎవరు కూడా వినిపించుకోరు. అలా ఆ ఒక్కొక్క యాగం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో శతాధ్వర ఆ యాగాలు మొత్తం చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని ఈ యొక్క కన్యాదానం వల్ల మాకు ఇవ్వండి అని చెప్పి కన్యాదానం చేసుకున్నారు. మరి మనకు ఏ దానం చేసినా కానీ ఆ దానం మీద మనకు అధికారం ఉండదండి. ఇప్పుడు మన దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి, 1 కోటి రూపాయలు ఎవరైనా బ్రాహ్మణుడికి కానీ లేదా ఇలా గోశాలకు కానీ ఒకసారి ఇచ్చేసామనుకోండి, ఆ 1 కోటి రూపాయలు ఏం చేశారని అడగకూడదు. మరి కన్యాదానంలో మాత్రం అలా కాదంట. ఎప్పుడైతే అమ్మాయిని ఇస్తామో ఒక నెలకు కానీ 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ బాగోగులు కనుక్కుంటాం. అమ్మ ఏ విధంగా ఉన్నావు, అల్లుడు ఏ విధంగా ఉన్నాడు, పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏదైనా కష్టాల్లో ఉంటే ఏమైనా కావాలా, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కన్యాదానంలో మాత్రమే అధికారం ఉంటుంది. అంటే ఇచ్చినప్పటికీ కొంత బాధ్యత మన మీద ఉంటుంది, వారిని సమక్షంగా సుభిక్షంగా చూసుకోవాలని చెప్పేసి. మరి ఆ విధంగా ఇప్పుడు ఏదో కన్యాదానం చేశారు, మరి మన ఆవును వాళ్ళకి అప్పచెప్పినట్టు కాకుండా ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఈ కళ్యాణాలు చేయడమే అరుదు. మరి మాకు తెలిసి ఈ కళ్యాణ గోశాలలోనే మేము ఇప్పటికి 3 చేసాం, ఇది 4వది అంతేనా? ఇప్పుడు 4వది. అంటే ఇప్పటి నుంచి వాటి సంరక్షణ మొత్తం కూడా ఈరోజు ఎవరెవరైతే వచ్చారో వారందరిది.
మరి ఈరోజు వెళ్ళిపోయామన్నట్టు కాకుండా కనీసం గోశాలకు ఏమన్నా అవసరం ఉందా, ఎప్పుడన్నా గడ్డి కావాలన్నా లేదా ఏదన్నా అవసరాలు ఉంటాయి. మరి మన ఇల్లు గడవాలంటేనే ప్రతి నెల 20-30 వేల రూపాయలు లేనిదే నలుగురం నడవలేము. మరి ఇన్ని గోశాలలో ఇన్ని మంచిగా ఉంటేనే ఎక్కడైతే గోవు బ్రాహ్మణుడు సంరక్షణగా ఉంటారో ఆ స్థలం మొత్తం కూడా చల్లగా ఉంటుందంట. ఆ గోవులు ఎప్పుడైతే సంరక్షించబడతాయో మనం కూడా సంరక్షించబడతాం. ఇప్పుడు అందరు మీరు చెప్పింది అదే. ఏమని చెప్పారు? కన్యాదానం చేశాము. ఇప్పుడు అందరు కూడా చెప్పాలి. ధర్మే చ అర్థే చ కామే చ త్వయైష లోక కళ్యాణార్థం నాతి చరితవ్యా. అందరు ఏం చెప్తున్నారంటే లోకం మొత్తం మంచిగా ఉండడం కోసం కన్యాదానం ఇస్తున్నాము. మరి అబ్బాయి ఏం చెప్తున్నాడు? నాతి చరామి అని చెప్పి మీ ఆవుని వారు స్వీకరించారు. ఇప్పుడు వారిద్దరి కన్యాదానం పూర్తయింది. ఇప్పటి నుంచి గోశాల సంరక్షణ మొత్తం కూడా ఈరోజు ఇక్కడ కన్యాదానం చేసిన వారందరి మీద ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం ఉంటుంది. అందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేయాలి. మేము జీలకర్ర బెల్లం పెడతాము. తర్వాత మాంగళ్య ధారణ, తర్వాత తలంబరాలు ఉంటాయి. అందరూ కూడా జీలకర్ర బెల్లానికి నమస్కారం చేస్తూ ఉండండి. సావధాన జానక్య కమలామలాంజలగాంధిగలిదా భవతాం శ్రీరామ వైవాహికా సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన బ్రాహ్మణను రమ్యభ్రో యుగలో రథోత్సవయుదో రంభ సీతారాఘవయోర్వివాహ సమయే జయాత్ సదా మంగళం. సావధాన కోమలకరే ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్పరం సురగురోర్ప్రాశుషానుగ్రహం. నమస్కారం చేయండి. శుభముహూర్త సమయే భజంత్రి గట్టి మేళం వాయిస్తారు. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. కరదాల ఖండలో బాజా అంటే పాడొచ్చు. మీ అందరికి వచ్చింది ఒకటే పాడుతున్నా పర్వాలేదు. నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేని పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు మంచి పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్రి నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్రి నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుపడే పెండ్లి కూతురు పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు పెద్ద పేరు గల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పిడికిటి దండం పెట్టుకోండి. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివాయని నమో
నమోస్తుతే అమ్మవారి దండం వసానుదంతు మాయ అంతరాయాశ్చ వాక్యా అలక్ష్మీ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమర్ధ్యం దదాతు మే శ్రియో వాసయ మే కులే మాతరము పద్మమాలినే దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందయము శరదా శతం మంచి దండం పెట్టుకోండి. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. వారు మాంగళ్య ధారణ స్వామివారి చూపెట్టి అమ్మవారి మెడలో వేస్తారు. అందరు కూడా గట్టిగా కరతాళ ధ్వనులు చేయాలి. సరిపోతుందండి శుభమస్తు. అందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేయండి. భోలా శంకర భగవానుకి పార్వతీ మాతాకి. తలంబ్రాల ఘట్టం ఉంటుంది. ఇవి కింద పెట్టుకొని ఒక చీర బరువండి ఇక్కడ. అందరూ కూడా ఇక్కడ 3 సార్లు బియ్యం పోసి అక్కడ దీపారాధన రెడీ చేస్తుంటారు. దీపం ముట్టించి మళ్ళీ ఇక్కడ రావాలి. ఆడి వెనకకి రావాలి కొంచెం. ఓకే 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 పర్ఫెక్ట్. కంటిన్యూషన్ అవుతున్నాయి.
రథం మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఘాతిస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసుకుని ఉంటాం. మరి ఎప్పుడైనా ఇలా గో కళ్యాణం అయినప్పుడు ఆ గోచక్రం అంటే అవి దున్నే చక్రాలు కానివ్వండి, శ్రీచక్రం కానివ్వండి, అలా చక్రాన్ని ఏర్పాటు చేసుకొని వాటి మీద కళ్యాణం తర్వాత దీపారాధన చేయడం వలన మన లోపల ఉన్న కర్మ లోపాలు కూడా మొత్తం కూడా తొలగిపోతాయి. అందుకోసం అని చెప్పి మీ ద్వారా దీపారాధన చేయించడం. ఏదో ఉన్నాయి కానీ టకటక అన్ని వెలిగించకూడదు. నిదానంగా మనస్సులో మా కర్మ మొత్తం కూడా అంటే చెడు కర్మ ఏ విధమైన ఉంటే అది మొత్తం కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి శుభం కలగాలి అని చెప్పి మంచిగా దండం పెట్టుకొని కేవలం ఒకటే దీపం వెలిగించాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి మనం. కాబట్టి నిదానంగా స్వామివారికి నమస్కారం చేయండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనభయవర్ధయ సర్వశత్రూన్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ నేత్రే జ్వాలాపరీరాయ సర్వధిక్షోభనహరాయ ఓం ఫద్బ్రహ్మణే పరంజ్యోతిషే నమః. అందరూ కూడా నమస్కారం చేయండి. చక్రదేవతాయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. నిదానంగా మీరు ఇక్కడే ఉంటారు, చెప్తుంటారు. వెలిగించిన తర్వాత మళ్ళీ ఎవరి స్థానాల్లో వారు వెళ్ళి కూర్చోవాలి.
అందరూ కూడా కళ్ళు మూసుకొని నమస్కారం చేయండి అమ్మా. మాట్లాడదు ఒక 2 నిమిషాలు. గోవృషభదేవతాభ్యో నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. పదనమభూమా సంగే సుపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. బాజా అందరూ నమస్కారం చేయండి. గోమాతాకే వృషభేశ్వర భగవానకే నమస్కారోమి. అందరు కళ్ళు మూసుకొని అమ్మవారిని స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టండి. ఓం సత్య రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతనమనాయ నమో మనోన్మనాయ నమః. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి దక్షిణపదే పదే భావోహం భావకర్మాహం భావాత్మా భావసంభవ మాం కృపయా దేవ శరణాగతవత్సలా. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి 2 చేతులు జోడించి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే అనేన సంకల్పిత గోవృషభ కళ్యాణ పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం పరమేశ్వర సుప్రీనాతో సర్వం పరమేశ్వర అర్పితం అస్తు. స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకొని మాకు తోచిన విధంగా మీ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. ఈ కళ్యాణం ద్వారా మా మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా వివాహం కావాల్సిన వారు వివాహం కావాలని, సంతానం కావాల్సిన వారు మహర్భవతి సర్వస్యాప్తి సర్వమేవ తేనాప్నోతి సర్వో జయతి. సంకల్పిత గోవృషభేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. సిద్ధిరస్తు. క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర క్షమస్వ పరమేశ్వరి. అపరాధపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఇంతటితో గో కళ్యాణం పూర్తయిందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఎవరైనా కొబ్బరికాయ తెచ్చినా పండు తెచ్చినా అక్కడ అన్నపూర్ణ అమ్మవారికి సమర్పించేసుకొని వారు వాయనం ఇస్తారు, తీసుకొని భోజన కార్యక్రమాలు చేయగలరు.
మాకు అనిపిస్తుంది అని వచ్చారు. ఆ 3 ఆవులతో ఇవాళ 12 సంవత్సరాలు గడిపి కూడా ఇవాళ ఆ 3 ఆవులతో 200 ఆవులు ఇవాళ ఇక్కడ సత్యంగాది గోశాలలో పాఠశాలలో ఇదంతా చాలా చేసిన మాట సాయం, వీటికి మేత కానీ వెంటనే ఆమె చేతులిచ్చి వాటికి మేత సాయంగా ఇప్పుడు 12 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చినాం. మాతో పాటుగా అందరూ కూడా గోవుని కాపాడి గోరక్షణ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ ఒక్క గోవులు ఒక్కొక్కటి కూడా పెరుగుతూ ఈ రోజున 12 సంవత్సరాలు అయింది. ఇది గో కళ్యాణం